చూడండి మేము ఇవాళ టమాటా పప్పు చేసి చూపిస్తున్నాము. 3 గ్లాస్ పప్పు వేసుకుంటున్నా. మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ నానాలి. చూడండి మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ పప్పును మీరు గమనిస్తున్నారా? మన పప్పేనా? చూసి నాకు కామెంట్ చేయండి సేమ్ మన పప్పు లాగే ఉందా అని. చూస్తున్నారు కదా, వాష్ చేసి పెట్టుకున్నాం. మంచిగా నీళ్ళు పోసి పెట్టుకోవాలండి. పప్పు మంచిగా కడిగేసుకొని వాటర్ పోసి పెట్టుకోవాలి. కొంచెం ఒక 5 మినిట్స్ నాననిద్దాం. కొంచెం అంతా పసుపు వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం గుప్పెడంతా కరివేపాకు వేసుకోవాలి. దాంట్లోనే వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లిపాయలు తొక్క తీసేసుకోవాలండి. దాంట్లోనే ఒక 2 టమాటాలు సన్నగా పొడుగు కోసుకొని వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. దాంట్లో ఒక చుక్కంత ఆయిల్ వేసుకొని పెట్టుకోండి. నేను ఆయిల్ వేయడం చూపించలేదు, ఓకేనా. కొంచెం ఉడికినాక పచ్చిమిర్చి వేసుకోండి. దాని తర్వాత ఉప్పు వేసుకోండి. కొంచెం అంతా ఉప్పు వేసుకున్న తర్వాతకి మంచిగా రుద్దండి. రుద్దన అవసరం లేదు, అది ఊరికేనే మెత్తగా అయిపోతుంది పప్పు. ఇది మన పప్ప కాదా అనేది నేను చెప్పాను కదా, చెప్పండి. పప్పు ఉడికింది పక్కన పెట్టేసుకొని తాలింపుకి కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం అన్నీ ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు కొంచెం కలర్ మారాలి. కలర్ మారిన తర్వాత దాంట్లో కొన్ని మిరపగింజలు వేసుకోండి. మిరపగింజలు పంట కింద తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్, మిరపగింజలు వేసుకుంటే. ఆ తర్వాత కరివేపాకు వేసుకోండి గుప్పెడు. దాంట్లోనే కొత్తిమీర వేసుకొని పప్పులోకి కుమ్మరిచ్చేయండి తాలింపుని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.